ఆండలమ్మ ఆగస్ట్ 15th కి అపార్ట్మెంట్ లో ఆటలు పెడుతున్నారే. ఆంటీ ఇలా అట్లా ఆడను. ఫస్ట్ ప్రైజ్ స్టీల్ బాక్స్, సెకండ్ ప్రైజ్ స్టీల్ గ్లాస్ అంట. నేను ఆల్తా. నీకు బహుమతుల కింద బెంచ్ కార్లు అవసరం లేదా, బాక్సులు పెట్టి చాలు బెండ్ అయిపోతారు. పద ప్రాక్టీస్ కే. పద బాక్సులు బదలకూడదు. ఇదేంటండి ఎంత ఉంది? టేబుల్ స్పూన్ కదా తేవాలి. తాటరేక్ ఎంత ఉంది? అండలమ్మ ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో పథకం పొందాలంటే వారమంతా 100 మీటర్లు పరిగెడితే సరిపోదే. మన గోలు గోరంత అయితే ప్రాక్టీస్ పామంత ఉండాలా, చెమట చిందాలా. పద. ఆంటీలందరి ఆరాటం, నిమ్మకాయలతో నిలబడటం, ఆంటీలందరి పోరాటం, స్టీలు బాక్స్ కొట్టి స్టేటస్ పెట్టుకోవడం, నోటులు స్పూన్ ఎట్టు నిమ్మకాయని నిలబెట్టు, నిలకడగా నడిచెట్టు ఓ ఆండాలు. ఆంటీలందరి పని పట్టు, వాళ్ళకి పరువే పోగట్టు, స్టీలు బాక్స్ ను చేపట్టు ఆండాలు. ఏంటి ఇది స్వతంత్ర రోజు ఆడే ఆటలా లేదండి, నా ఆత్మకి స్వతంత్రం కోసం ఆడే ఆటలా ఉంది. ఇట్స్ టైం ఫర్ ద మోటివేషన్. ఫస్ట్ ఫ్లోర్ ఫాతిమా అంటే ఏమనిందో తెలుసా? మీ 5 అడుగుల ఆండాలం ఆడితే ముందే చెప్పండి, టేబుల్ స్పూన్ బదులు టీ స్పూన్ తెస్తాం, నిమ్మకాయ బదులు ఉసిరికాయ పెడతాం అనిందే. పై ఇంటి పంకజం అంటే ఏమనిందో తెలుసా? నోరు పెద్దదైతే సరిపోదు, ఆట పెద్దలా ఆడాలి, నోరేసుకొని పడిపోవడం కాదు, నిమ్మకాయ పడిపోకుండా చూడాలనిందే. ఎదురింటి ఎలిజబెత్ థామస్ అంటే ఏమనిందో తెలుసా? స్పూన్ మీద లెమన్ కాదు, వాళ్ళ ఆయన్ని కూర్చోబెట్టండి, భార్యకి భయపడి బ్యాలెన్సింగ్ గా ఉంటాడు, పడిపోడు అనిందే. ఆహా, అవమానించిందే. ఆండాలమ్మా ఈ అపార్ట్మెంట్ లో ఈ ఆటే నీ గుర్తింపు. నీ బ్యాలెన్సింగ్ కి వాళ్ళు బలుపు తగ్గాలని, ఇన్నింగ్ కి వాళ్ళ ఈగో అవిటి తవ్వాలా. ఇప్పుడు చెప్తున్నా ఆండాలమ్మయ్య గారు, ఈ అక్కయ్య పాలనలో అందరి ఫేవరెట్ ప్లేయర్ ఆండాలమ్మే అవ్వాలా. నాకు కావాల్సింది స్టీల్ బాక్సులు కాదు, వాళ్ళ బాక్సులు బద్దల కొట్టాలా. పెద్ది 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 పొట్టి పెద్ది పొట్టి పెద్ది.